విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గెలిస్తే తాను రాజకీయాలు మానేస్తానని జనసేన జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంవివి తనపై చేసిన ఆరోపణలను ఖండించిన వంశీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం ఖాయమని స్పష్టం చేశారు. ఎంవివి తప్ప వైసీపీ నాయకుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పారు. అదే మాట మీద ఉన్నా అని వెల్లడించారు. విశాఖలో అత్యధిక అప్పులు ఎంవివికే ఉన్నాయని తెలిపారు. ఎంవివి విశాఖ వచ్చే నాటికి తాను కోటీశ్వరుడని అతనికి తనకి పోలికేమిటని ప్రశ్నించారు. జైల్లో తన్నులు తిని రాజకీయాల్లోకి వచ్చాడని ఆక్షేపించారు. ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ నగరంలో ఆస్తులు కబ్జా చేయడం ఎంపీ ఎంవివికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. షాడో కార్పొరేటర్లు ప్యాకేజ్ స్టార్లను పక్కన కూర్చోబెట్టుకుని యాదవ జాతిని దిగదార్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాదవుల సీటు కొట్టేసి వారికి అన్యాయం చేసింది ఎంవివి కాదా అని ఆయన నిలదీశారు. వాళ్ళ యొక్క ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల కోసం, నగర అవసరాల కోసం దారాదత్తం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ప్రాంతం విశాఖ నగరం. అటువంటి విశాఖ నగరంలో ఆస్తులను కాజేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని కబ్జా చేయడం అన్నది ఆనవాయితీగా ఇవాళ విశాఖ ఎంపీ ఎంవివికి ఒక పరిపాటిగా మారిపోయింది. మరి నిన్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో వైసీపీలో ఆయన పడినటువంటి అవమానాలు కానీ, ఈ యొక్క వైసీపీ నాయకులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారనేటువంటి విధానం కానీ అన్నీ మాట్లాడితే ఈరోజు ఒక రౌడీ షీటర్, పిఎం పాలెంలో రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి, ల్యాండ్ గ్రాబర్, భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేటువంటి వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకి విశాఖలోని కేంద్రంగా ఎంవివి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డాన్గా అవతరించి అటువంటి వ్యక్తికి ఆయన పక్కన కూర్చున్నటువంటి ప్యాకేజీ స్టార్లు ఎవరైతే ఉన్నారో, షాడో కార్పొరేటర్లు కానీ, ఆయన ఇచ్చేటువంటి బిస్కెట్లకి కక్కుర్తుపడి, ఆయన ఇచ్చేటువంటి ప్యాకేజీలు కక్కుర్తుపడి ఆయన పక్కన కూర్చొని యాదవ జాతిని, యాదవ కులాన్ని ఇవాళ దిగజార్చేలాగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఎంవివి అంటాడు ఒక పందితో పోలుస్తాడు, ఒక బాబుమోహన్ అట. అంటే శ్రీకృష్ణుడు రూపం నల్లగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అన్న భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా యాదవులకే కాదు అన్ని కులాల వారికి కూడా ఆరాధ్య దైవం కనుక ఒక మగాడైతే విశాఖకు ఎంపీఏ కనుక అయితే అక్కడ ఏదైతే టైకూన్ కోడల వారి దగ్గర ఉన్నటువంటి ఆ జంక్షన్ ఏదైతే వాయు పోర్ట్ ఉందని చెప్పి, వాస్తుకి విరుద్ధంగా తనకి ఇబ్బంది ఉంటుందని చెప్పి భావించి ఆ యొక్క రోడ్డు ఏదైతే మూసివేయించాడో ఆ రోడ్ని మరి విశాఖ ఎంపీ అధికార పార్టీ చెందినటువంటి వ్యక్తిగత ఎంపీవి ఎందుకు ఇప్పటివరకు తెరిపించలేకపోయాడు? 48 గంటల్లో కనుక ఎంపీవి కనుక టైకూన్ కోడల రోడ్డుని తెరిపించగలిగితే అప్పుడు మేము జోహార్ అయిపోతాం. తెరిపించగల ఎంపీవి వాయు పోర్టుని వాస్తు కట్టం వచ్చిందనే కదా విశాఖ ప్రజల్ని దారి పొడుగుని వెళ్ళేటువంటి అక్కడ వ్యాపారస్తులు మొత్తం అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ రోడ్డును ముగించిన విషయం ఈ యొక్క నగర ప్రజలందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించారు. మనోహర్ గారు అక్కడికి వచ్చి ధర్నా చేశారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక ఎంపీ ఆ యొక్క జంక్షన్ కోడలను తెరిపించలేపాడంటే వీడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరించగలడు ఎంవివి అని అడుగుతున్నాం.
నీ అధికార దర్పాన్ని వినియోగించుకొని నువ్వు శ్మశానాలను కబ్జా చేయడమే ఎంబీవీ యొక్క నైజం. అది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంబీవీకి ఒక సెంటిమెంట్ ఉంది. శ్మశానాలు కబ్జా చేస్తేనే ఎంబీవీకి వస్తుందని చెప్పే ఒక వెంచర్. దానికి నిదర్శనం ఎక్కడ ఎంబీవీ వెంచర్ ఉంటుందో ఆ పక్కన శ్మశానాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, గడ్డ పౌరంబోగులు ఉంటాయి. ఎంబీవీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవా? అందరికీ నమస్కారం. ఈరోజు ఎంబీవీ సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను దాని గురించి కొంచెం క్షుణ్ణంగా చెప్తా. నేను పార్టీలో జాయిన్ అయిన రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను, మీ ఆశయాల కోసం పనిచేస్తాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను, నాకు ఇక్కడ టికెట్ కావాలని అడిగినప్పుడు నన్ను ఆయన చాలా హుందాగా ఆహ్వానించి నాకు కూడా నీలాంటి వ్యక్తి కావాలి, వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు అని చెప్పి నాకు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం, నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం రెండు కూడా జరిగాయి. ఆ రోజు నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు రెండో దేవుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయంగా వైసీపీలో రోజు రోజుకి ఇబ్బందుల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా రోజు రోజుకి నాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు ఆయన నిజంగా దేవుడు. ఆయన ఆశయాల కోసమే నేను పనిచేస్తాను. ఆయన యొక్క పార్టీని బలోపేతం చేయడానికే నేను పనిచేస్తాను. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎంఈవి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే చెప్తాను మీకు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తా ఉన్నారు, శంషాగాళ్ళు అన్నానని. నేను శంషాగాళ్ళు అన్నది ఎవరిని? ఎంఈవి శంషేగాళ్ళు. నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సజ్జల గారి గురించి కానీ, విజయసాయిరెడ్డి గారి గురించి కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి కానీ వాళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడాను. ఎప్పుడు కూడా అలా మాట్లాడను. అందరూ పార్టీలు మారితే తిడతారు. నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? నేను ఏ వ్యక్తిని కూడా టచ్ చేయను, నాకు అవసరం లేదు. నా గురించి వ్యక్తిగతంగా బయట మాట్లాడుతున్నాడు. నాకు మేరు రానప్పుడు నేను ఆ సోదరుడికి వచ్చిందని చెప్పేసి పండుగ చేసుకొని నేను మేరుకి చెప్తే నాకు రాలేదని చెప్పేసి ఆయనకు ఫోన్ చేశాడు. వీడు నేనే చేపించాను మేయర్ నీకు అని చేసి ఢిల్లీలో పార్టీ ఇచ్చాడు. వీడు అది విశాఖపట్నం ప్రజలకు అందరూ తెలుసు. ఢిల్లీలో పార్టీ ఇచ్చాడు వీడు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈయన స్వయంగా ఒప్పుకున్నాడు. నీ గురించి తెలియక జగన్ గారి దగ్గర చాలా బ్యాడ్గా చెప్పేశాను. ఎందుకంటే నేను అక్కడికి అవంతికి కమిట్మెంట్ ఇచ్చాను, నేను గెలవాలంటే అవంతికి తప్పు చేసేసాను, నీకు ఇంత జనబలం ఉందని నాకు తెలీదు, నేనే తప్పు చేశాను, సారీ అని చేతులు పట్టుకున్నాడు. కాదని దండం పెట్టమనండి, దేవుడి మీద ప్రమాణం చేయమండి. నేను తప్పు చేసేసాను, నీకు 19లో సీట్ రాకుండా నేను అడ్డుకున్నాను, నాదే తప్పు, మళ్ళీ బతిలాడాను, ఆయన వినలేదు, నా తప్పు జరిగిపోయింది. ఏంటి నువ్వు నా జీవితాన్ని మార్చేసి తప్పు జరిగిపోయింది, సింపుల్గా తప్పు జరిగిపోయిందట. అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. దానికి సాక్షులు ఆ శంషాగాళ్ళు కూడా ఉన్నారు.